లెనిన్లో ఇంకో ఐటమ్ సాంగ్ మిస్ అయిందంటూ తమన్ కామెంట్స్. ఆ ఒక్క సాంగ్ పడుంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి ఉండేదంటూ హింట్. ఇక లెనిన్ ఆఖరి బాధ్యత ఆ 100 కోట్లు మాత్రమే. మరి అయ్యగారు ఈ లెక్కలు సరిచేస్తాడా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్లో ఫస్ట్ టైం బాక్స్ ఆఫీస్ వద్ద కోరుకున్న భారీ విజయాన్ని లెనిన్ మూవీ రూపంలో అందుకున్నారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చినటువంటి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ స్టార్టింగ్ నుండే థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ డేనే 16.7 కోట్ల ఓపెనింగ్ సాధించినటువంటి ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరింది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి 10 రోజులు పూర్తయ్యేసరికి 88 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా ఈ మూవీ నిలిచింది. అఖిల్ మేకోవర్, పవర్ ప్యాక్డ్ అభినయంతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ఆయనకున్నటువంటి కెమిస్ట్రీ, తమను అందించినటువంటి స్వరాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా సినిమా విజయానికి మెయిన్ అట్రాక్షన్గా నిలిచాయి. సొంత మల్లె, ఎట్టా ఎట్టా వంటి పాటలతో పాటు మాస్ ఎలివేషన్లకు తమనిచ్చినటువంటి ఆర్ఆర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ సాధించినటువంటి వేళ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. జనరల్గా భారీ కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ ఐటమ్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. లెనిన్ కోసం కూడా ఒక ఊర మాస్ ట్యూన్తో కూడినటువంటి ఐటమ్ సాంగ్ను స్వరపరిచినట్లు తమన్ లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇనిషియల్గా ఈ సినిమాకి ఉండేది 3వ పాటలో ఒక ఐటమ్ సాంగ్ ఉండింది, బట్ అది వెళ్ళిపోయింది. సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాట కోసం పూజా హెగ్డే, రష్మిక మందన, ప్రీతి ముకుందన్, కాయిదు లోహర్ లాంటి టాప్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించినట్టు తెలిపారు. చాలా అనుకున్నాం, కాయిదు లోహర్, ప్రీతి ముకుందన్, పూజా హెగ్డే, చాలా మంది హీరోయిన్లని, రష్మిక మందన్, అంతవరకు వెళ్ళిపోయింది టాక్స్ కూడా. వెళ్ళి ఓ పాట చేద్దామన్న వరకు అంతవరకు వెళ్ళిపోయి తర్వాత సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ పాట పడట్లే. అయితే కథా గమనానికి ఆ పాట అడ్డుగా మారుతుందనేటువంటి ఉద్దేశంతో చివరి నిమిషంలో షూటింగ్ చేయకుండానే ఆ పాటను పక్కన పెట్టేసినట్లు ఆయన చెప్పారు. పాటను తొలగించడంతో తనకు తీవ్ర ఆగ్రహం వచ్చిందని, ఆ కోపంలో కొన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా ఎగ్జిట్ అయ్యానని తమన్ తన మనసులోని అసహనాన్ని సరదాగా ఇప్పుడు పంచుకున్నారు. ఇంకా మొత్తం సినిమా చూస్తే ఐటమ్ సాంగ్ పాడట్లేదు, అది బాధ వచ్చి చాలా 4-5 గ్రూపుల నుంచి వెళ్ళిపోయాను నేను. తమన్ కామెంట్స్ విన్నటువంటి అక్కినేని అభిమానులు మాత్రం నిరాశకు గురవుతున్నారు. అయ్యగారి నుంచి ఒక పక్కా మాస్ ఐటమ్ సాంగ్ మిస్ అయ్యామేనని, ఆ పాట కూడా సినిమాలో ఉండుంటే లెనిన్ మాస్ రేంజ్లో మరో స్థాయిలో ఉండేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఏది ఏమైనా, ఎలాంటి స్పెషల్ సాంగ్ లేకపోయినా కథలోని ఎమోషన్స్ని, మ్యూజిక్తోనే లెనిన్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇక మరోపక్క అక్కినేని అఖిల్కు బలమైనటువంటి కంబ్యాక్గా నిలిచినటువంటి లెనిన్ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే చెన్నై లవ్ స్టోరీకి వచ్చినటువంటి పాజిటివ్ టాక్తో పాటు అంతకుముందు ఒడిస్సీ క్రేజ్ అయ్యగారి వస్తువుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం డెఫినెట్గా చూపించిందనే చెప్పాలి. తక్కువ స్క్రీన్లో ఉన్నటువంటి చాలా సెంటర్లలో అఖిల్ షోలను వేరే వాటికి సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అలా అని ఆక్యుపెన్సీలో తీవ్రంగా పడిపోయాయంటే అదీ లేదు. మొన్న ఆదివారం కూడా డీసెంట్ నంబర్లలో పడ్డాయి. అయితే అయినా సరే పరిస్థితి అలానే మారిపోయింది. బట్ నిర్మాత నాగవంశీ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఎలాగైనా లెనిన్ని 100 కోట్ల క్లబ్లో చేర్చమని ఆడియన్స్కు పిలుపునిచ్చారు. అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరు అందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. అదేదో బాధ్యతగా నొక్కి మరీ చెప్పారు. కానీ ప్రతి వారం కొత్త ఆప్షన్లు వచ్చేయడంతో ఆడియన్స్ నిర్ణయాలు సైతం మారిపోతున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్గా జూలై 20న వేసినటువంటి లెనిన్ ట్వీట్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అంటే దాదాపు 88 కోట్లుగా చెప్పుతుంది. అంటే ఇప్పుడు ఈ 8 రోజుల్లో 12 కోట్లు రావడం డెఫినెట్గా జరగని పనే. బట్ ఇంకో వీకెండ్ మీద ఆశలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసలైనటువంటి ముప్పు మరొకటి ఉంది. అదేంటంటే జూలై 30న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దిగబోతున్నాడు. క్రేజ్ మామూలుగా లేదు. అండ్ జిల్లా కేంద్రాల్లో సైతం ఫస్ట్ డేనే టికెట్లు అడ్వాన్స్గా అమ్ముడుపోతున్నాయి. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో చెప్పాల్సినటువంటి పని లేదు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే పిల్ల పెద్ద అందరూ కూడా తిరిగి చూసేందుకు ఎగబడిపోతారు. అప్పుడు లెనిన్కే కాదు, చెన్నై లవ్ స్టోరీకి కూడా ఇబ్బంది తప్పదు. పైగా స్పైడర్ మ్యాన్తో ఈసారి హల్క్ తోడవడం ఎక్స్పెక్టేషన్స్ను పెంచుతుంది. లెనిన్ ఫైనల్ థియేటర్ రన్ అయ్యేలోపు 100 కోట్లు పోస్టర్ పడుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బట్ నిజంగా అది అవుతుందా, లేక టాలీవుడ్లో రెగ్యులర్గా నడిచేటువంటి ట్రెండ్ ప్రకారం కలిపి వేసేస్తారా అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం. బట్ నిజంగా వస్తే సంతోషమే. లెక్కల సంగతి పక్కన పెడితే లెనిన్ జెన్యూన్గా హిట్ అయినటువంటి మాట వాస్తవం. ఇకపై అఖిల్ మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకునేటువంటి ఆలోచనను కూడా ప్రేరేపించింది. ఇక నెక్స్ట్ ఎవరితో ఏ బ్యానర్లో చేస్తాడనేది ఇప్పుడు సస్పెన్స్గానే ఉంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది, జస్ట్ ఇంకొక 12 కోట్లు వస్తే డెఫినెట్గా లెనిన్ 100 crores క్లబ్లోకి అడుగు పెట్టడం ఖాయం. బట్ మరి ఆ 12 కోట్లు వస్తాయంటే నో అనే ఎక్కువగా సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే లెనిన్ రిలీజ్ అయ్యి 3-4 డేసా లేకపోతే 1 వీక్ అవ్వట్లేదు, దాదాపు 2 వీక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ కూడా దగ్గరకు వస్తుంది. జూలై 10 అంటే ఆల్మోస్ట్ ఈరోజు
29th అంటే ఆల్మోస్ట్ 20 డేస్ కూడా కలిపడిపోయింది, అంటే 3 వీక్స్ కూడా అయిపోయింది. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో 4 వీక్స్ మొత్తం సినిమా ఆడాలంటే అదో పెద్ద గగనం. బట్ అయినప్పటికీ లెనిన్ గతంలో వచ్చినటువంటి ఒడిస్సీని, చెన్నై లవ్ స్టోరీని తట్టుకొని స్టిల్ ఇప్పటికీ అప్పుడో ఇప్పుడో కొన్ని షోస్ అయితే పడుతూనే ఉన్నాయి. అది లెనిన్కి చాలా చాలా ప్లస్ చేకూర్చేటువంటి విషయం. బట్ ఫైనల్గా నెక్స్ట్ స్పైడర్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఇది చెన్నై లవ్ స్టోరీకి దెబ్బే, ఒడిస్సీకి దెబ్బే, అండ్ దాని తర్వాత లెనిన్కి ఇంకెక్కువ దెబ్బ. ఎందుకంటే లెనిన్ స్టార్టింగ్లో రిలీజ్ అయినటువంటి సినిమా వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డది. బట్ ఇంకొక 12 కోట్లు కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ఛాన్స్ ఉండేది. కానీ బట్ లాంగ్ రన్లో ఇంకొక 12 కోట్లు కలెక్ట్ చేయాలంటే ఏదేమైనప్పటికీ కొంచెం ఇబ్బందే. బట్ అది ఇన్ కేస్ మేబీ ఏదన్నా మ్యాజిక్ జరిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 crores క్లబ్లో కనుక చేరితే మాత్రం నిజంగా లెనిన్ ఎవర్ గ్రీన్ సినిమా అయితే అయిపోతుంది అఖిల్ కెరీర్లో. సో ఇక అఖిల్ కూడా ఇప్పుడు దానికోసమే వెయిట్ చేస్తున్నారు. హిట్ కొడితే డెఫినెట్గా 100 crores క్లబ్లోకి పడుతున్నటువంటి ఉద్దేశంతో పడుతున్నాడు. బట్ ఇది అఖిల్ కెరీర్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి సక్సెస్ చూసినటువంటి సినిమా. సో దాదాపు ఇండస్ట్రీకి వచ్చి ఒక 10 ఏళ్ళు అవుతున్నా కానీ ఇండస్ట్రీ హిట్ లేక చాలా చాలా సఫర్ అవుతున్నటువంటి అఖిల్కి ఇది ఒక పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆచితూచి ఆ స్టోరీస్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా అఖిల్ మంచి కెరీర్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల లెనిన్కి, అఖిల్కి ఇంకొక మైనస్ కూడా ఉంది. ఎందుకంటే అఖిల్ ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్గా క్లాస్ అండ్ లవ్ స్టోరీస్ మాత్రమే ఉన్నాయి. బట్ దాంట్లో ఇప్పటి నుంచి వెళ్ళి బయటికి వచ్చి చేసినటువంటి మాస్ మూవీ లెనిన్. సో లెనిన్ ఆబ్వియస్గా ఈ సినిమా కొన్ని సంవత్సరాల తర్వాత చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. బట్ అఖిల్కి ఉన్నటువంటి కెరీర్ పరంగా ఉన్నటువంటి చిక్కుల కారణంగా ఎర్లీగా చేశాడు. బట్ ఇప్పుడు లవ్ స్టోరీలు చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. లవ్ స్టోరీస్ చేసి మాస్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాని, మనందరికీ తెలుసు, చాలా లవ్ స్టోరీస్ చేసిన తర్వాత దసరా వంటి మూవీ తీశాడు. బట్ దసరా తర్వాత కొన్ని లవ్ స్టోరీస్ తీసినా, అంటే సుందరానికి అనేటువంటి లవ్ స్టోరీస్ తీసినా పెద్దగా అది ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, ఫ్యామిలీ డ్రామా. సో అలానే ఇప్పుడు లెనిన్కి తర్వాత కూడా ఇప్పుడు అఖిల్ చేయబెట్టిన సినిమాలు కొంచెం కెరీర్ పరంగా కొంచెం ఇబ్బంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఒక సక్సెస్ అయితే కొట్టారు. దీన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఒక మంచి లైఫ్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి లెనిన్ 100 crores కలెక్ట్ చేస్తుందా లేదా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.